ఎలా సార్ ఆ ప్రాసెస్ అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాసెస్ ఎలా అయితే జరిగిందో చెప్పండి, మళ్ళీ అలాగ జరుగుద్ది. ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. ఆయన లేచినప్పుడు మన కళ్ళతో చూసింది వాస్తవం అయితే, ఆయన ప్రథమ ఫలం అయితే ఆయన వెంబడించిన వారు మిగిలిన ఫలాలుగా లేస్తారు. ఇది నమ్మాల్సిన వాస్తవం. యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకున్నారండి అంటే, బైక్ ఇస్తానన్నాడంటే, నువ్వు లేనప్పుడు బైక్ వేసుకుని ఏం చేస్తావు? బైక్ కొనుక్కుని వెంటనే చచ్చిపోవనుకో ఏం చేస్తావు చెప్తున్నాను. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఏం చేస్తారంటే, ఇల్లు ఇస్తా అంటే ఇల్లు కట్టుకునే వెంటనే స్లాబ్ వేసిన వెంటనే చచ్చిపోయావు అనుకోండి, ఇల్లు ఉండే ఎందుకు ఇంకా. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మంచి ఎకరం ఇస్తా అంటే ఒక ఎకరం ఇచ్చారు, ఎకరం ఇచ్చిన తర్వాత నువ్వు చచ్చిపోతే ఎకరం పక్కనే కప్పెడతారు. మనం ఉండాలిగా, మనకి ఏదైనా ఇచ్చాడంటే మనం ఉండాలిగా. ఇది ఇచ్చాడు, ఇదిగో అబ్బాయి ఈ వజ్రాల గుట్ట తీసుకో, ఈ బంగారం తీసుకో, ఈ ల్యాండ్స్ తీసుకో, ఇవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ నేను తీసుకున్న తర్వాత నేను ఎంతకాలం ఉంటాను? ఆ భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలం నేను ఉండాలి. ఆ మెటీరియల్ ఎంతకాలం ఉంటుందో అంతకాలం నేను ఉండాలి. అలా ఉండాలి. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు మేధావులందరూ, కోట్ల రూపాయలు పడగలెత్తుతున్న మేధావులందరూ సంపాదించి ఎవడో వెనకాలోడికి ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఆ రైమండ్ అధినేత, ఆయన పేరు నాకు గుర్తులేదు, రైమండ్ తెలుసుగా, ఆ రైమండ్స్ అధినేత చూడండి, ఆయన బాగా సంపాదించాడు. దేశంలో పేరుకుపోయిన ఆస్తులు ఉన్నాయి, కానీ కొడుకుల పేరు మీద పెట్టాడు. కొడుకుల పేరు మీద ఆస్తులు ఎప్పుడైతే పెట్టాడో, ఈయనకి వయసు అయిపోయిన తర్వాత ఈయన పక్కన గెంటేశారు. ఇప్పుడు కనీసం ఆయన చూసేవారు లేరు. ఆస్తులన్నీ పిల్లలు తీసేసుకున్నారు. వాళ్ళందరూ ఎక్కడో సెటిల్ అయిపోయారు. కనీసం చూడడానికి కూడా రావట్లేదు. మన ఇంటర్వ్యూ ఇచ్చాడు బాధపడుతూ, నా ఆస్తులు సంపాదించకప్పుడు నేనంటే తెలియని వాళ్ళు లేరు, ఇప్పుడు నేను తెలిసిన వాళ్ళు కూడా నేనంటే ఎవరో తెలియనట్టు కూడా నడిచి వెళ్ళిపోతున్నారు. ఏంటి మరి ఇంత ఆస్తులు సంపాదించిన తర్వాత ఆయన ఉండడంటే, వయసు అయిపోయింది, ఇప్పుడు ఆయన బిజినెస్ చూడలేకపోతున్నాడు. టాటా బిర్లా ఆయనకి వయసు అయిపోయింది, నడవలేకపోతున్నాడు. నడుగుతున్నాను, ఇంత ఆస్తులు ఉన్నాయి, మరి ఈయన ఉండడంటే ఈయన ఉండడు, వెళ్ళిపోతాడు. నేను అడుగుతున్నాను, కష్టపడి ఉద్యోగం సంపాదిస్తారు, మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తారు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు చేస్తారు? 35 years చేస్తారు, ఎందుకంటే 30 దాటిని కనుక. 35 years లేదు 30 లోపు ఉద్యోగం చేస్తారు. తర్వాత ఏంటి? జడ్జేగా సిగ్గు లేకుండా గవర్నమెంట్ మనకి చెప్తుంది ఇంటికి వెళ్ళిపో అని, అంటే బాగోదని రిటైర్మెంట్ అంటారు. ఒక సాలువ గప్పి పంపించేస్తారమ్మా నడుతుంది. ఆ తర్వాత ఏంటి? 30 సంవత్సరాలు ఉద్యోగం తర్వాత ఇంటికి పంపించేస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి? ఇంకో 30 బతుకుతాను ఇంటికాడ ఉండి ములుగుతూ సంపాదించినవి చూసుకుంటూ, ఈ ఉద్యోగంలో కొన్ని జ్ఞాపకం చేసుకుంటూ అమ్మయ్యా అనుకునే సమయానికి చచ్చిపోతాను. నేను అడుగుతున్నాను, ఆ లైఫ్ ఎందుకు నిలబట్టలేదు? ఈ ఆశ ఉండిపోయింది గుండెల్లో. ఉండాలి, ఆ ఉద్యోగం ఎప్పటికి ఉండాలి, ఆ లైఫ్ ఎప్పటికి ఉండాలి, ఆ పిల్లలు ఎప్పుడు కళ్ళ ముందు ఉండాలి. పాత సాంగ్స్ మనం మారకముందు వినేవాళ్ళం. ప్రియురాలు పాడుతుంటుంది ప్రియుడి కొరకు, 100 ఏళ్ళు ఎప్పుడు నా కళ్ళ ముందు అలా ఉండిపోతే ఎంత బాగుంటుందో అంటుంది. అప్పుడు ఈడు అంటాడు, అలాగైతే ఎలా కుదురుతుంది అంటాడు. ఎంత కుదరదు? నేను అడుగుతున్నాను, అలా అయితే ఎలా కుదురుతుంటే చచ్చిపోతాం బేబీ అని చెప్తున్నాడు వాడు. ఆ పాత ఎప్పుడో 90s చనిపోతామని చెప్తున్నాడు. అదే అడుగుతున్నాను, ఆమె ఆశ నెరవేరదా? అతని ఆశ నెరవేరదంటే బయట నెరవేరుతుందో లేదో ఆన్సర్లు ఉన్నాయి లేదో నాకు తెలియదు, కానీ బైబిల్ చెప్తుంది నెరవేరుతుంది. అనస్తాసియా అంటే మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది, అంటే నూతనంగా ఉద్భవించబోతుంది. దానికి సిగురుగా మొదటి ఫలం ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆత్మ ఒక్కటే కాదు మనిషి అంటే, ఆత్మ శరీరము కలిసే చెప్పండి మనిషి. ప్లేటో ఏమన్నాడంటే, ఆత్మ ఒక్కటే మన ఉనికి అన్నాడు. కాదు, ప్లేటోకి తెలియంది, ఫ్లూటికి తెలియంది, మనకు తెలిసింది బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? ఆత్మ చెప్పండి శరీరం వేసిన చాలామంది ఎలా కొట్టి వేస్ట్ అండి ఈ శరీరం అంటారు. ఇది ఏం వేస్ట్ కాదు, బెస్ట్. గుర్తుపెట్టుకోండి, వేస్ట్ అని చెప్పి పొలిదవుతుమానే శరీరం వేస్ట్ అండి, అది వేస్ట్ అండి. వేస్ట్ అనకండి, బెస్టే. దేవుడు సృష్టిలో అన్నీ ఇచ్చినప్పుడు ఏమన్నాడు? మంచిది. ఆదాము చేసినప్పుడు ఏమన్నాడు? మంచిది. నేను అడుగుతున్నాను, ఇది బెస్టే. మనకిచ్చిన బాడీ ఏదైతే ఉందో ఇది మంచిదే, కాకపోతే దీనికి ఎక్స్పైరీ డేట్ వచ్చింది. ఆ ఎక్స్పైరీ డేట్ తీసేయాలి. ఆ లాక్ ఎప్పుడు తీసేస్తారంటే రిజరెక్షన్లో తీసేస్తారు. మొదటిగా ఆయన పునరుద్ధానం చెందాడు. మనం ఒక రోజు లేస్తాం, లేచిన తర్వాత ఆ లైఫ్ను ఒక రోజు మనం చెప్పండి అనుభవిస్తాం, ఆ లైఫ్ను మనం తీసేస్తాం. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే, ప్రతి ఒక్కరికి ఆ డిజైర్ ఉంటుందండి. మీరు కావాలంటే చూడండి, ఫేస్లకి ఫేస్ క్రీములు రాస్తున్నావా? ఇందుకు రాయమా? ఫేస్ క్రీమ్ రాయలేదు, సబ్బు రాస్తున్నావా? సబ్బు కూడా వాడుకుంటూ వచ్చేస్తున్నారా?
రాస్తాంగా, ఏదో ఒక సోపు రాస్తాంగా, ఈ సోపు పడలేదు, ఆ సోపు పడలేదు, ఈ సోపు కొన్ని సోపులు రాస్తే పడకపోతే మనకు పొక్కులు వచ్చేస్తాయి. సోపులు మారుస్తాను. అడుగుతున్నాను, సోప్ ఎందుకు రాస్తున్నాం? క్లీన్గా ఉండడానికి. ఫేస్ క్రీమ్లు ఎందుకు రాస్తున్నాం? ఎండలో మనకి ఆ ఎండ తగిలి చర్మము మాడిపోకుండా ఉండడానికి. బాడీ క్రీమ్లు రాస్తున్నాం, ఫేస్ క్రీములు రాస్తున్నాం, జిమ్ములు చేస్తున్నాం, మంచి ఫుడ్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. లేడీస్ 0 ప్యాక్లు అంటున్నారు, బాయ్స్ 6 ప్యాక్లు అంటున్నారు. నెల రోజులు జాగ్రత్తగా తిండి మానేసి స్లిమ్ అవుతున్నాం. నెల రోజులు జాగ్రత్తగా తిండి మానేసి ఆ ఫ్యాషన్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తినరు, ఏది పడితే తినరు. ఆ హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిండి మనం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, ఎన్ని ఫేస్ క్రీములు రాస్తే ఈ ఫేస్ ఎన్ని రోజులు నింపుకుంటుంది చెప్పండి? 0 సైజ్ ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? 6 ప్యాక్ ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? నేను అడుగుతున్నాను, ఉంటుందంటే ఉండదు కొన్ని రోజులు, కాకపోతే కానీ ఆశ ఏముంది చెప్పండి? 0 సైజ్ ఉంటే బాగుంది అనిపిస్తుంది, 6 ప్యాక్ ఉంటే బాగుంది అనిపిస్తుంది, ఆ నునుపు అలాగే ఉంటే బాగుంది అనిపిస్తుంది, ఇది మెరవకుండా ఉంటే బాగుంది అనిపిస్తుంది. బయట గ్యారంటీలు ఇస్తున్నారు, ఇదిగో రంగు కూడా అంటుకోదు అన్నారట. ఏంటి వీళ్ళకి వేసి అంటుకోదు, ఇది గ్యారంటీ అన్నారు. బయట గ్యారంటీలు ఇస్తున్నారు, మా హాస్పిటల్కి వస్తే ఇలా ఉంటుందని. బయట రకరకాల గ్యారంటీలు ఇస్తున్నారు. బయట ఎన్ని గ్యారంటీలు ఇస్తున్నారు తెలుసా? 0 సైజు గ్యారంటీ ఇస్తున్నారు, రంగులకు గ్యారంటీ ఇస్తున్నారు, నెల రోజులు ఇలా ఉండండి సైజు మారిపోతారని గ్యారంటీ ఇస్తున్నారు. కానీ ఈ గ్యారంటీ ఎన్ని రోజులు ఇస్తారు చెప్పండి? ఎన్ని రోజులు ఇస్తారు చెప్పండి? ఇప్పుడు ఈ రంగు సరిగ్గా 4 రోజులకి ఇవ్వద్ది. కొంతమంది రంగులు వేసుకుంటారు, నాకు తెలిసిన వాళ్ళు గడ్డానికి వేస్తారు, తలకి వేస్తారు. ఇది చేసిన రంగు తెలిసిపోతుంటుంది. రే తెల్ల కనబడుతుంది ఏంటంటే అప్పుడు అర్థం అవుదా, రంగు మెయింటైన్ చేస్తున్నావా అనేసి. అడుగుతున్నాను, రంగులు అంటే ఈ రంగులు పోతాయంటే పోతాయి. ఈ ఎనర్జీ మనం మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు 4 రోజులు తినకుండా మానేస్తాం, స్లిమ్గా అవుతాం, కాస్త స్టమక్ లోపలికి వెళ్తుంది. ఆ లోపలికి వెళ్ళేసరికి కొంచెం తినడం మానేసిన తర్వాత సరిగ్గా 4 రోజులు ఏదో పెళ్ళికి వెళ్తాం, ఆగలేము, పక్కడు తినేస్తుంటే చూడకుండా ఉండలేము, తినేస్తాం. మళ్ళీ సైజ్ ఏమవుతుంది చెప్పండి? వచ్చేస్తుంది. రకరకాల సూత్రాలు చెప్తారు. స్లిమ్గా ఉండాలంటే పచ్చికూరలు తినండి, స్లిమ్గా ఉండాలంటే కాయగూరలు తినండి, స్లిమ్గా ఉండాలంటే అలా ఉండాలి. ఈ రోజు నుంచి చూడు ఇంకెలా పాడేస్తానో అనుకుంటాం, కానీ విషయం చెప్పడం సాయంత్రం మళ్ళీ గట్టిగా తినేస్తాం, మళ్ళీ సైజు మారిపోద్ది. గట్టిగా తింటే ఆకారం బాగోదు, తినకపోతే ఎనర్జీ బాగోదు, ఏది బాగోదు. కానీ మన ఆశ లోపల ఉండిపోయింది. ఏమని చెప్పండి? స్లిమ్గా, ఫిట్గా, డ్రీమ్గా ఉంటే ఎంత బాగుంటుందన్న ఆశ ఉంది కదండి. కానీ బైబిల్ ఏదని చెప్పనా, ఆ ఆశను ఒక రోజు నెరవేరుస్తుంది, గుర్తుపెట్టుకో.